టీ తాగుదామని అడగరా. అన్నా ఎక్కడన్నా ఆపమని చెప్పన్నా, టీ తాగెళ్దాం. టీ ఎంత అవుతుందిరా? 10 రూపాయలు అన్నా. దానికి టైం ఎంత అవుతుంది? 10 నిమిషాలు అవుద్ది. దానికి ఎంత డబ్బు అవుతుందో తెలుసారా? 12 లక్షల రూపాయలు అవుతుందిరా. ఎర్రి మొహమా. రేయ్ అంత ఖర్చుతో టీ వద్దులేరా అన్నా. జ్యూస్ అయినా తాగుదామా? చెప్పు తీసుకొని కొట్టమంటావా? రే ఉన్న టెన్షన్ లో టీలు జ్యూసులేట్రా? రే ఇంకా రాదేంట్రా? ఎంత దూరం వెళ్ళాలి? దగ్గరకు వచ్చేసామన్నా, అదిగో బోర్డు కనపడుతుందిగా. ఎక్కడ్రా? రే అవునరా, తిప్పరా తిప్పరా తిప్పరా. రే ఇక్కడ ఆపేరా. సార్ ఇక్కడెక్కడ గుడి ఉందంట కదా? పుట్టగుడే కదా? అవును. ఇలా వెళితే వెళ్లే దారిలో చాక్ పీస్ తో చాలా రాసి పెట్టారు. ఏమన్నా? రాసి పెట్టారు. అది ఒకటొకటి చదువుకుంటూ పోతే మీకు పుట్టగూడు వస్తుంది. ఏదైనా ఒక బోర్డుని గాని మిస్ అయితే మీరు పుట్టని కనిపెట్టలేరు, పాము కనపడదు. అండర్స్టాండ్? సార్ మీరు చూడటానికి ఐటీ ఆఫీసర్ లా ఉన్నారు. స్మార్ట్. థ్యాంక్ యూ బ్రో. ఆ సిగరెట్ కొంచెం నాకు ఇచ్చారంటే. ఏమహా ఇది చాక్ పీస్ అయ్యా? పర్లేదు సార్, 4 పీకేస్తుంది. ఒకసారి ఇచ్చారంటే. నాకంటే ఏదోలా కనపడుతున్నాడు వీడు. ఇంకో విషయం, ఇక్కడి నుంచి బళ్ళు లోపలికి వెళ్ళవు. బండి ఇక్కడే పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళండి. బండి వెనకాల లాక్కెళ్లే ఉక్కుందా? ఎందుకుండదో ఉంది. అది చాలు బ్రదర్. అన్నా బండి ఇక్కడి నుంచి పోవడం కుదరదంట, నడిచే పోవాలంట. రండి. దానికి ఇంతసేపు ఏంట్రా? గురు థ్యాంక్స్ గురు. పింకీ బాగుందా సార్? ఏమన్నావు? అదే మీ లుంగి బాగుందంటున్నాను సార్. ఇది నేను కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఇది లుంగి అనుకుందాంలే. రైట్ సార్. నడుస్తున్నారేట్రా? పరిగెత్తట్రా. నిమిషానికి మీటర్ పడిపోతురా. అది అక్కడ బోర్డు కనపడుతుంది. ఇక్కడ ఏదో రాసిందన్నా. నా మిస్తే సుస్తో గతం. ఏంటన్నా ఇది? అది వచ్చే వాళ్ళకి స్వాగతం రా. నీ వచ్చిరా చదువుతో చంపుతున్నావు కదరా. బాణం గుర్తింటే ఉందంటే ఇదే దారి. పడండి పడండి. రండి. రై కాస్త వేగంగా పరిగెత్తండి. ఇక్కడ బోర్డు ఉందన్నా. ఇక్కడ పంపులు ఉన్నాయి, జాగ్రత్త. అన్నా పంపులు ఉన్నాయి, నీళ్ళు తాగుదామా? అది పంపు కదరా, ఇక్కడ పాములున్నాయి, జాగ్రత్త అని రాసుంది. పాములు ఎవరు మూసుకొని పదండి. రే ఆ రాయి మీద ఏదో రాసుందిరా. అన్నా చూడన్నా, పాముకి కొమ్ములు వచ్చాయి. అవి కొమ్ములు కదరా, కూరలున్న పామురా. పుట్ట గుడిసి పోయేదారి. ఏందని ఎట్ట రాశారు? పుట్టగుడికి పోయేదారి. తప్పుగా రాసినా దాన్ని కరెక్ట్ గా చెప్పేస్తున్నారు. తప్పుగా బొమ్మ వేసినా ఎలా కరెక్ట్ చెప్తున్నారు? రే ఈ డబ్బు వాళ్ళకి ఇచ్చి ఫోటోలు తీసుకున్నాక చెప్తారా? నిజంగా? అరే ఆ రాయి అందుకో. ఇక్కడెక్కడ చేత్తో వేయరాదు. చెత్త కింద వేయకండి అని రాశారా? చెత్త నాయలరా. ఇక్కడేదో రాసిందే. ఎండుగడ్డి పీక్కోండి. అన్నా ఏంటన్నా ఇది? రే ఇక మీకు వివరించి చెప్పడం నా వల్ల కదరా. పదండ్రా అంటే నీకు కూడా సరిగ్గా రాదనమాట. అన్నా వీళ్ళు మనతో బాగా ఆడుకుంటున్నారన్నా. ఈ ఆట ఎప్పుడు ఆగుద్దన్నా? ఈ కా వాళ్ళు మన ఆటకు విశ్రాంతి ఇచ్చారు. ఎక్కడో బైక్ పోగొట్టుకుని నా కంప్లైంట్ ఇస్తున్నావంటే ఎంత ధైర్యం ఉండాలరా నీకు? డబ్బులు ఇచ్చుకున్న వస్తువు జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? డబ్బులు ఇచ్చుకుంది కాదు మేడం, మా మామగారు పోయిన పండగ పెట్టారు. ఓ మామగారు ఇచ్చింది కదా, పోతే మళ్ళీ కొనిస్తారనుకున్నావు కదూ. ముందు వరకట్నం కేసులో లోపలయ్యారా? నీకు ఇంకా నా సంగతి పూర్తిగా తెలియదు అనుకుంటా. ఏయ్ మోసగించేవాడినైనా క్షమిస్తాను కానీ మోసపోయేవాడిని నేను అస్సలు క్షమించను రా. ఏంట్రా? నమస్తే అక్క. నువ్వు ఇటెందుకు వచ్చావు? మామూలుగా వచ్చానక్క. స్టేషన్ లో ఏంట్రా అక్క అంటున్నావు? కాల్ మీ మేడం. వచ్చిన పని ఏంటో చెప్పు. ఏం లేదక్క, నేను నీకు ఓ మంచి పెళ్లి కొడుకుని చూశాను. పెళ్లి కొడుకునా? అవునక్క. ఫోటో ఏమైనా తీసుకొచ్చావా? ఫోటో మర్చిపోయినాక, కానీ పెళ్లి కొడుకు మాత్రం వీళ్ళగా లక్షణంగా ఉన్నాడు. వీడిని చూపించి తప్పు చేశానా? ఇంతకంటే కన్నెపిల్లగా ఉండడమే మంచిది. పోండ్రా ఇక్కడి నుంచి. అన్నా ఇంత దూరం వచ్చాం కదా, ఆలోచించకుండా జరిగింది చెప్పండి. ఏంట్రా? ఏం లేదక్క, 2 అమ్మాయిలు బాగా టెన్షన్ పెడుతున్నారు. పొట్టిగా ఒకరు, పొడుగ్గా అందంగా ఒకరు. అందంగా అంటే నాలా ఉంటుందా? అయ్యయ్యా, అది నీ అంత అందంగా ఏం ఉండదు, కొంచెం తక్కువే.
అనా ఒక బైక్ పోగొట్టుకుంటే ఇంతలా కొడుతున్నారు, మనం 3 బళ్ళు పోగొట్టుకున్నాం, ఇంకెంతలా కొడతారు? సాగుట్టేస్తారేమో అన్న. ఎందుకు అనవసరంగా టెన్షన్ పెడతారు, వదిలేంట్రా. అన్నా అయితే చెప్పొద్దన్నా. ఏంట్రా ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో వాళ్ళేనేం చేయక్కర్లేదక్క, మేము చిన్నప్పటి నుంచి కూడా అంతే. గోళికాయలు ఆడుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, చాలా సరదాగా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు విడిపోయి ఈ మధ్య కలిసారు, అందుకే. మీ ఆటలవి బయట పెట్టుకోండి, నా దగ్గర కాదు, పోండ్రా. సరే బాయ్ ఫోన్ చేశాడన్నా. చెప్పు బాయ్. బాయ్ చెప్తే గానీ వెళ్ళవా? సరే బాయ్. బాయ్ అక్క. రే రండ్రా. బాయ్. చెప్పమా ఏదే బండి దొరికిందా? సరే 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 మేడం, నా బండి దొరికిందండి మేడం, నేను వెళ్తున్నా మేడం. నీ బండి దొరికితే నా ఫోన్కి ఎందుకు చేశాడ్రా? సారీ చెప్పడం బాగా అలవాటైంది. ముందు ఇక్కడ చెప్పు బాయ్. మల్లేశ్, కారు అమ్ముకునేంత దివాళా పరిస్థితిలో ఉన్నావుటయ్యా నువ్వు? ఊరికే లాక్కున్న విషయానికి రా బాయ్. నీ కారు షెడ్ లో చూసానయ్యా. ఏ మెకానిక్ షెడ్ లో బాయ్? గుండుగాడి షెడ్. గుండుగాడి మెకానిక్ షెడ్. అవునయ్యా, గాంధీ బొమ్మ రోడ్. అటాచ్ రిపోర్ట్ మేడం. ఓయ్ అక్క లోపల ఉంది కదయ్యా. సారీ సార్, మేడమే మఫ్టీలో ఉన్నారనుకున్నాను. ఇది కూడా కనిపించట్లేదా? వెళ్ళబోయ్. రే ఆపు 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 ఆపు. శనివారం పూట దరిద్రుడు కారు మీద కూర్చొని ఏం తింటున్నాడు కూడా తెలియలేదు. వాణ్ణి అన్నా, కోపం వచ్చినప్పుడు తొందరపడకుండా ఆవేశాన్ని అణుచుకొని 5 నిమిషాలు ఆలోచించమని భగవాన్ శంకర్ చెప్పారు. ఎవర్రా ఆయన? పాలకొల్లు శంకర్ అన్న. పోండ్రా నీ. అన్నా ఇంతసేపు ట్రావెల్ చేసి వచ్చాం కదా, బాగా టైడ్ అయిపోయాం. అయితే అయినా కార్ దొరికింది కదన్నా, ఒక 5 నిమిషాలు హాయి రెస్ట్ తీసుకుని అప్పుడు ఆడి సంగతి చూద్దాం. అన్న కోపం తగ్గే వరకు 100 అంకె లెక్కేట్రా. 1 2 3 4 5 6 7 ఇది 8 కూడా సాగదీయటమేనా? త్వరగా. 30 37 38 39 50 61 90 91 92 93 97 98 99 దిగండి అన్న. రెడీ అన్నా? వస్తున్నాను రా గుండు. Come on, boys! కారు ఎదురా. ఆనందం పరమానందం. అయ్యయ్యో, టీ గ్లాస్ కూడా పోయింది. అనవసరంగా మధ్యలో మాటలు పెట్టావన్నా. ఎవరు? నేను. అవునన్నా. స్వామికి మరి ఆపింది మీరు, ఇప్పుడు కారు పోయింది. రే గుండు. హాయ్ క్లీనింగ్ బాయ్, వాట్ ఏ సర్ప్రైజ్. ప్లీజ్ వన్ సెల్ఫీ. నేను పెద్ద సెలబ్రిటీ, నాతో నీకు సెల్ఫీ. రే గుండు, ఈ కారు తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడ్రా? నా ప్రాణం పోయినా సరే అది ఎవరని నేను చెప్పను. మై 2 లవ్స్ ట్రూ. మాషా. రాయ్ నీళ్ళేసుకొట్రా. టైం అవుతుంది, కొట్రా. రే జాగ్రత్త, లేస్తారు. ఏంటి మొహం కడుగుతున్నావా? మగ్గుతో తీసుకొట్రా. అలా మగ్గులతో నీళ్ళు వేయాలంటే కుదరదు మల్లేశా. 60 బకెట్ నీళ్లు తేవాలంటే 2 కిలోమీటర్ల దూరం పోవాలా? నీళ్లు కావాలంటే 4 బకెట్లు తెప్పిస్తానులే. అని తీసి కొట్టమన్న మొహం మీద. ఇప్పుడు ఎందుకు అనవసరంగా లేపడం? కాసేపు ఉంటే దోమలు కుట్టాళ్ళే లేచిపోతారు కదా. అయ్యో దేవుడా, ఈ దాదాగిరిలో నేను పడే పాటలున్నాయే. ఇంకో జన్మలో నన్ను దాదాగా పుట్టించడం. నువ్వు ఈ జన్మలోనూ దాదావు కాదు మల్లేశా. హాయి నోరు మూయి, వాడిని నీళ్లు కొట్టమను. ఒరే, ఒక అరమకు తీసిపోయిరా. మీ ఇద్దరికి ఏం కావాలి? నాకు టీ, తనకి కాఫీ, నాకు వితౌట్ షుగర్.
అరే జోకేశారా నవ్వండి నవ్వుకుంటున్నారా? నవ్వుకోండి. ఇంకొన్ని రోజుల్లో ఈ ఊరే మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. అదేనమ్మా నేను అడుగుతున్నాను. నేను మీకు ఏ ద్రోహం చేశాను? నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? మల్లేషు, మీకు గుర్తు రావట్లేదా? మీకు గుర్తు రావట్లేదా? మీకు గుర్తు రావట్లేదా? ఉండమ్మా, ఏంటమ్మా చంద్రముఖిలా మారిపోతున్నావు? అయ్యయ్యో, జరిగిందంతా ఒకసారి గుర్తుకు తెచ్చుకో, అప్పుడు మేవేంటో నీకు తెలుస్తుంది. ఏం జరిగిందని గుర్తు తెచ్చుకోమంటది? మనం ఎన్నో చేసాం, అందులో ఏదైందమ్మా? అలా తొందరపడితే ఉండు, నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇయ్యే. ఏమ్మా, నాకేం గుర్తుకు రావట్లేదు. అదేంటో మీరే చెప్పడమ్మా. ఇంతలోనే ఎందుకు కంగారు పడతావు బానా? ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు, వెతుకో దొరుకుద్ది. ఈడొకడు. అదే భాయ్ మంచి లీడ్ ఇచ్చాడు కదా, ఓసారి ఆలోచించి చూడు. అలాంటి లీడేమిచ్చాడు భాయ్? 1986 జనవరి 20వ తారీఖు. ఏం తేదీ అది? నన్ను వీళ్ళ చుట్టూ తిప్పించి ఇప్పుడు వీళ్ళు తిరుగుతున్నారేంటి? రూపాయలు వడ్డీ తీసుకుంటున్నావు, ఆ మాత్రం జాగ్రత్త ఉండవల్ల. వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇదిగో భాయ్, బయటికి వెళ్ళి మాట్లాడుకో భాయ్. ఏమీ లేదమ్మా, నువ్వు క్యారియన్. ఇదిగోమ్మా, నేను ఇప్పుడున్న టెన్షన్ లో నాకేం గుర్తుకు రావట్లేదు. అదేంటో మీరే చెప్పండమ్మా. నేను ఎలక్షన్ లో నిలబడాలి, కలెక్షన్ చూసుకోవాలి. అదేంటో చెప్పండమ్మా, నాకు చాలా పనులున్నాయి. అదేంటో మీరే చెప్పండి. నీకు పెళ్ళైన రోజు. అరే అవును కాదు, అది నా పెళ్లి రోజు. మీరంతా మర్చిపోయారు, వీళ్ళు గుర్తు పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు విగ్గే మెయింటైన్ చేస్తున్నావు కదా. ఏదో ఏజ్ కవరింగ్ కోసం పెట్టానులే, మ్యాటర్కి వచ్చేయండి. ఆ రోజు నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ప్రతి మగాడు పెళ్లి చేసుకుని తప్పే. దాని గురించి చెప్పట్లేదు, అంతకు మించిన తప్పు చేసావు. అరే ఏంటమ్మా ప్రతి దానికి తప్పు తప్పట్టారు? నేను వచ్చేటప్పుడు నీకు తలకాయ కూర, నాటుకోడి, రాగి సంగటి తీసుకొస్తానమ్మా. అలా అనక బాను, నేను వస్తాను కదా. వీడి ప్లేస్కి వచ్చినందుకు వీడు భాగవతం అంతా చూడాల్సి వస్తుంది. అలాగే తీసుకెళ్తావులే. ఏంటి మల్లేసా, నీకు డిస్టర్బెన్స్ ఉండకూడదనే కదా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి వచ్చాను. మళ్ళీ ఆళ్ళు తీసుకొచ్చి ఈ రూమ్ లో కట్టావు. అయ్యో, వీళ్ళ టెన్షన్ చాలదన్నట్టు వీడి టెన్షన్ ఒకటి. ఏమ్మా ఏం జరిగిందో త్వరగా చెప్పడమ్మా. నీ పెళ్లి క్యాసెట్ ఉంది కదా, వెళ్ళి చూడు, తెలుస్తుంది. చూస్తాను భాయ్, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇంటికి వస్తా. ఏ మాత్రం ఏమర్పాటుకున్నా సంకనాకి ఇచ్చేస్తారు. జాగ్రత్త బాయ్. మల్లేసా, నువ్వు వచ్చేటప్పుడు కార్లో 2 బిందెలు నీళ్లు తీసిరా. ఓ లారీ పంపిస్తానులే బాయ్. బాను, జాంగ్రీ పడుకుందా? వీడు పెద్ద లూజు, వాడేసుకుందాం. అన్నా, పెళ్లిలో ఎవరైనా ఎలాంటి పాటేస్తారా? అది మా మామగారికి ఇష్టం వేసాను లేరా. రై, ఇప్పుడు అదట్రా ముఖ్యం. ముందుకెళ్ళండి రా. రే ఆపం, వెనకరాని కొంచెం ఇంకొంచెం ఆపు. ఇవన్నీ బాగా కనిపెట్టారా? అన్నా కనిపెట్టేశాను. మీరు ఇక్కడ ఒక అమ్మాయిని నడుంగిల్తున్నారు, అందుకనే వాళ్ళు మీ మీద పగ తీర్చుకుంటున్నారు. దానికి దీనికి సంబంధం లేదు లేరా. పోనీయండి రా ముందు. ఒకసారి రివైండ్ చేసి అమ్మాయి మొహం చూద్దామన్నా, ఏదో క్లూ దొరుకుతుంది కదా. అదేం దొరకవరా, ముందుకెళ్ళండి రా. అన్నా నా కోసం ఒకసారి చూద్దామన్నా. నీ కోసమే చెప్తున్నాను రా, వద్దని. అరే అబ్బాయి, ఒకసారి రివర్స్ చేయరా, ఏదో దొరుకుతుంది. ఆపు పోల్చుకున్నట్టున్నాడే. అన్నా అది నా పెళ్ళామన్నా. అయ్యయ్యో, అది రే, అప్పుడు నీకు ఇంకా పెళ్ళవలేదు కదరా. అప్పుడు తను సోమశేఖర్ గారి గర్ల్ ఫ్రెండ్. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? అరే అదేంటంటే అప్పుడు నువ్వు దీన్ని పెళ్లి చేసుకుంటావు నాకు తెలియదు కదా. ఆడి మీద పగ తీర్చుకోవడానికి గిల్లాను, ఇప్పుడు సరిగా గిల్లలేదు అనిపిస్తోంది. నువ్వేం బాధపడకన్నా, ఇక మీద సోమశేఖర్ గారు ఎవరిని డైలీ నేను గిల్లుతాను. రే, అది ఇప్పుడు నీ పెళ్ళాను రా. అవును కదా. ఓయ్ తమ్ముడు, ఇదే ప్లేస్ రా? అక్కాయ్ తెలీదా? ఇదే బిల్డింగ్ లో అప్పుడప్పుడు షూటింగ్లు జరుగుతాయి. ఇదిగో ఈ పక్కనేమో మార్చి సెట్ వేశారు, పైన ఫైట్లు తీశారు. ఇదిగో అక్కడేమో ఎఫ్ట సినిమాలో సాంగ్ తీశారు. ఇదిగో ఈ వెనకేమో సైరన్ సెట్ వేశారు అక్కాయ్. అరే తమ్ముడా, నాకు చూడాలనుంది, కొంచెం కట్లు విప్పవా? అలాగే చూడండి అక్కాయ్, ఈ బిల్డింగ్ మొత్తానికి బాయిగానే ఇన్ఛార్జి. వీళ్ళు టూరిస్టు, నువ్వు గైడు. పోరా, మల్లేష్ దగ్గర డబ్బులు తీసుకోవాలా? తిప్పి చూపిస్తాడు, తిప్పి. ముందుకు 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 ముందుకు. ఏం కనిపించట్లేదు కదరా.
వాళ్ళు ఏదో ప్లాన్ వేసి మనల్ని ఇక్కడికి పంపించినట్టున్నారు. రైట్, పదండి రా. భాను, నీకు నమాజ్ చేసుకునే టైం అయింది కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తావు? ఏంటి నీ పేరు భానువా? అవును బాయ్, కట్లు విప్పిస్తే నేను నమాజ్ చేసుకుంటాను బాయ్. అదంతా కుదరదు. బాయ్ భయపడుతున్నట్టున్నాడు, వదిలే బాను. ఏమన్నావు? మరంతే కదా బాయ్, ఒక బాయ్ అయ్యుండి గర్ల్ కి హెల్ప్ చేయట్లేదు, నమాజే కదా చేసుకుంటానంది. సరే, తనకు మాత్రం ఇప్పమని చెప్తా, నీ ముడి మాత్రం ఇప్పను. ఆ ముడిపించు బాయ్, విజృంభించేస్తుంది. ఏంటే? అదే నమాజ్ చేయడంలో విజృంభించేస్తుందని చెప్తా. సరే, నమాజ్ అయ్యాక మొత్తం తిరిగి చూడకాయ్. रब ने बना दी जोड़ी. రబీనే బనా జోడియా? ఏంటది? Listen to me, she got it going so good. Idi inte kada. Laksha sadhanika on the way, so we make it no ever she'll leave like wire. Vinna prati kada nijamaduga, adi nijamne jagati kaduga. Janulu aadutuna prati jackpot, you thinking of the game, huh? భాయ్, ఈ భాయ్ మరి పిసినారా, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని లైట్ ఆఫ్ చేసి మరీ కూర్చున్నాడు. రేయ్, వెళ్ళి లైట్ ఆన్ చేయండి రా. అయ్యో వద్దు మల్లేసా, వద్దు. ఎవరది? అయ్యయ్యో, ఏంటి మల్లేసు, వాళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఓరి ముద నష్టపోడా, బట్టలు నలిగిపోతాయని విప్పు కూర్చున్నావా? నువ్వు కూడా మల్లేసు, జరిగింది తెలుసుకోకుండా ఎటకరా ఆడుతున్నావేంటి? ఆ అమ్మాయి ఏమి పట్టుకోకుండా ఎగిరి దూకుతుంది, పిల్లు మొగ్గులు వేస్తూ పిచ్చ కుట్టుడు కుట్టిందయ్యా. సిగ్గనిపించడం లేదు? ఆడలతో బట్టలు పెంచుకుంది కాక పైగా పొగుడుతున్నావు. మీకు జరిగిన అవమానం మాకే గనక జరిగితే నాలుగు బయటకు వచ్చేలా ఊరేసుకుంటాం. ఇంతకు ముందే నీకు మూసుకుంటావా? నేను అప్పుడే చెప్పిన వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండమని. దీంతో వదలరు, ఫోటోలు తీస్తారు, తర్వాత ఫోన్ చేస్తారు. నీ పరువు పోతుంది బాయ్. పరువు పోయినా పర్వాలేదు మల్లేసా, దోమల మందు చక్రం పట్టుకుపోయారు, అది స్టాండ్ తో కలిపి. అయ్యో, ఇలాంటి రై మనకెందుకురా, మన పని మీద ఉందాం, పదండి. కట్లు ఇప్పెళ్ళండి అయ్యా. వాళ్ళు ఇప్పెళ్ళారుగా, ఇంకేం ఇప్పేది సావాసం చేస్తున్నారు. చాలేరా, నీకంటే బెటర్లే. నమాజ్ తప్పుగా చేసినా కూడా అల్లా మనల్ని కాపాడాడు. ఆ గుండుగాడు మనల్ని బాగా ఇరికించేశాడు. ఇంకా మనకి ఆ పాత్ర దొరకదేమో అక్షు. ఇప్పుడు ఇంకొకటి దొరకాలి.